changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై కీర్తన గ్రంథము 115వ కీర్తన 13వ వచనాన్ని ధ్యానిద్దాం. కీర్తన గ్రంథాన్ని హీబ్రూ బైబిల్లో టెఫ్లిన్ లేదా టెఫ్లాట్ అనే విధానంగా మనం గమనిస్తూ ఉన్నాం. టెఫ్లిన్ లేదా టెఫ్లాట్ అనగా కీర్తన లేదా ప్రార్థన అనే అర్థాన్ని మనం గమనించవచ్చు. 115వ కీర్తన 13వ వచనంలో పిన్నెలనేమి పెద్దన్నెలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును అని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. దేవుని వాక్యానికి చిన్న పెద్ద తేడా ఉండదు. దేవుని దృష్టిలో కూడా చిన్నవారని పెద్దవారని దేవుడు వ్యత్యాసాన్ని చూపించే దేవుడు కాదు. చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా తన యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడన్న సత్యాన్ని నిన్ను మర్చిపోకూడదు. ఈ రోజున చాలామంది చిన్నపిల్లలకు భయాన్ని నేర్పించని వారుగా ఉంటారు. చిన్నపిల్లల యొక్క భక్తి కూడా దేవుడు లక్ష్య పెడతాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియులారా, పిన్నెలనేమి పెద్దనెలనేమి అని లేఖనము సెలవిచ్చుచున్నది. ఎప్పుడైనా బాలుడగు సమూయేలును గమనించారా? పాలు విడిచిన దినమున హన్న సమూయేలును దేవుని మందిరములో ఉంచింది. దేవుని యందు భయభక్తులు కలిగి పెంచినట్లుగా దేవుని మందిరములోనే సమూయేలు బాల్యం ఉన్నది. అందుకని సమూయేలును చిన్నప్పుడుగానే ఉన్నప్పుడే దేవుడు సమూయేలును పేరు పెట్టి పిలిచాడు. నిజమే, సమూయేలును దేవుడు అలక్ష్య పెట్టలేదు. చిన్నోడే కానీ చిన్న చూపు చూడలేదు. దేవుడు చిన్నవాడైనప్పటికీ దేవుడు సమూయేలును పిలిచాడు. ఏలీ ఉన్నప్పుడు ఏలీని కూడా దేవుడు పిలవలేదు, కానీ సమూయేలును దేవుడు పిలిచాడు. చిన్నవాడైన సమూయేలును దేవుడు లక్ష్య పెట్టి రాజులను అభిషేకించు అనిగా దేవుడు చేసి ఉన్నాడు. చిన్నోడే కదా అని దేవుడు చిన్న చూపు చూడలేదు. ఈ రోజుల్లో మనుషులు చిన్న పెద్ద వ్యత్యాసాన్ని కనపరచగలరేమో, కానీ దేవుని భయభక్తులు కలిగిన వారి జీవితాల్లో వారు చిన్నోళ్ళైనా పెద్దవారైనా దేవుడు వ్యత్యాసాన్ని చూపించే దేవుడు కాదు. తప్పకుండా చిన్నవారిని కూడా దేవుడు దీవిస్తాడు. ఇది నాన్నలో చిన్నవారి భక్తి, చిన్న బిడ్డల భక్తిని తృణీకరించొద్దు. చిన్నప్పటి నుంచే వారిని భయభక్తుల్లో పెంచే ప్రయత్నం చేద్దాం. చిన్నవారి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కనుదృష్టిలో చిన్న పెద్ద తేడా లేదని, చిన్నవారైనా పెద్దవారైనా నీ యందు భయభక్తి కలిగి ఉంటే వారిని ఆశీర్వదిస్తావని ఇదేనా మాకు తెలియజేసినందుకు వందనాలు ప్రభా. బాలుడకు సమూయేలును ఏ విధంగా చిన్నప్పుడే పిలిచి ఉన్నారు, పేరు పెట్టి పిలిచి ప్రభా రాజులను అభిషేకించే నాయకునిగా మీరు చేసినారు తండ్రి. నీకు వందనాలు. దీర్ఘదర్శిగా అనేక మంది రాజులను అభిషేకించగలిగిన గొప్ప ధన్యత సమూయేలుకి ఇచ్చి ఉన్నారు. ఇది నాన్న ఎందరూ ప్రభు చిన్న పెద్ద తేడా వ్యత్యాసాన్ని గమనిస్తూ ఉన్నారు. నీవు అలాంటి దేవుడు కాదని, చిన్నవారిని కూడా దీవించగలిగిన దేవుడు అని ఇది నన్ను మేమందరం గుర్తెరిగి ప్రభా చిన్నప్పటి నుంచే పిల్లలను భయభక్తులు పెంచినట్లుగా కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్.